హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పండు మిర్చి పేస్ట్తో వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇది మనకు ఎండాకాలము బాగుంటుంది, వర్షాలు పడినప్పుడు వర్షాకాలం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు వేస్తాం, నిమ్మరసం వేస్తాం. అలా ఎండాకాలం చాలా బాగుంటుంది. వర్షాకాలం మనం వెల్లుల్లి చాలా వేసాం, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పండు మిర్చి పేస్ట్ ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. మనం పండు మిర్చి సీజన్లో పండు మిర్చి వస్తాయి కదా, వాటిని శుభ్రంగా కడుక్కొని బాగా ఆడబెట్టుకోవాలి. ఏ మాత్రం తడి లేకుండా ఆడబెట్టేసి తుడిచి మనం తొడిమేలు తీసేసి మళ్ళీ ఫ్యాన్ గాలికి కూడా కాసేపు ఆడబెట్టేసి 1 కేజీ పండు మిర్చికి పావు కేజీ ఉప్పు రెండు వేసేసి గ్రైండ్ చేసి ఇలా పెట్టుకుంటే మనకు 1 ఇయర్ కూడా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తడి తగిలితే కానీ ఉప్పు తక్కువైతే కానీ పాడవుతుంది, లేకపోతే శుభ్రంగా 1 ఇయర్ వరకు ఉంటుంది. దీంతో వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. 3 స్పూన్లు నూనె వేసి నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడినాక ఒక 10-12 వరకు వెల్లుల్లి కచ్చాపచ్చ దంపి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగనివ్వాలి. వెల్లుల్లి ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కూడా కదా, వెల్లుల్లి తినడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లి ఇలా కొంచెం వేగినాక కరివేపాకు, ఇది మా చెట్టుదే, జస్ట్ కడిగి వేస్తున్నాను. కరివేపాకు ఇలా చిటపట్లాడినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా పండు మిర్చి పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ తాలింపుని ఇందులో వేసుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకున్నాక ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మనం ఎందుకంటే పండు మిర్చితో పాటు గ్రైండ్ చేసినప్పుడు ఉప్పు వేసాం కదా, మనకు నిమ్మరసం కోసం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని ఇది వారం 10 రోజులైనా నిలువ ఉంటుంది. మనం వేడివేడి అన్నంలో ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి టేస్ట్ ఘాటుగా మంచిగా ఉంటుంది. మనం తినేటప్పుడు ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలిపి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే 1-2 డేస్కి కొంచెం చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఉల్లిపాయలు మనం 1-2 డేస్కి వేసుకుంటే అయిపోతుంది అనుకుంటే ఇలాగే చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో మాత్రం ఉల్లిపాయలు వేయద్దు. మనం కొంచెం సెపరేట్గా తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది మా అక్కయ్య కూతురు వాణి చెప్పింది, నాకు చాలా నచ్చింది. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.